గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ యశస్విని. లాస్ట్ క్లాస్లో మనం మేజర్ స్కేల్ థియరీ గురించి నేర్చుకున్నాం. స్కేల్ థియరీలో ఇంకా 2-3 మెథడ్స్ కూడా ఉంటాయి. నేను మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది న్యూమెరిక్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇందులో నొటేషన్ CDGFGABC అలాగే సరిగమ పదనిస ఉంటాయి. అలాగే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో సరిగమ పదనిస అని ఉంటాయి. ప్రీవియస్ క్లాస్లో మనం మేజర్ స్కేల్స్ అండ్ మైనర్ స్కేల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో టుడే టాపిక్ ఈస్ మైనర్ స్కేల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మేజర్ స్కేల్ అండ్ మైనర్ స్కేల్? ఇక్కడ డ్రాయింగ్ చూస్తే ఈ డ్రాయింగ్లో సి మేజర్ స్కేల్ తీసుకున్నాం. ఈ సి మేజర్ స్కేల్లో నుంచి సి మైనర్ స్కేల్ని ఈ డ్రాయింగ్ ద్వారా ఐడెంటిఫై చేద్దాం. చూడండి, పైన డ్రాయింగ్లో మీకు సి మేజర్ స్కేల్ ఇచ్చాను. కింద డ్రాయింగ్లో నోట్స్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ మనం మేజర్ స్కేల్ని చూస్తే ఇక్కడ స్కేల్లో ఉన్న థర్డ్ నోట్ని, 6th నోట్ని, 7th నోట్ని ఒక హాఫ్ నోట్ డౌన్ చేస్తే సరిపోతుంది. సో ఇఫ్ యూ సీ హియర్, థర్డ్ నోట్ ఇన్ మేజర్ స్కేల్ ఈస్ E, బట్ ఇన్ ద మైనర్ స్కేల్ థర్డ్ నోట్ ఈస్ హాఫ్ నోట్ డౌన్ compared E. The note C is D sharp and 6th note in major scale is A. The minor scale 6th note is half note down compared A. The note is G sharp and 7th note in major scale is B. In the minor scale 7th note is half down compared B. The note is A sharp. నేను సి స్కేల్ ఎందుకు తీసుకున్నానంటే సి స్కేల్ అందరికీ ఇష్టపడతారు, అలాగే సి స్కేల్ ఈజీగా ఉంటున్నది. కానీ ఇక్కడ కొన్ని నోట్స్ మాత్రం చేంజ్ కావు. ఫస్ట్ నోట్ సి, సెకండ్ నోట్ డి, 4th నోట్ ఎఫ్, 5th నోట్ జి. ఇవి మాత్రం చేంజ్ కావు. ఓన్లీ చేంజ్ అయిన నోట్స్ థర్డ్ నోట్, 6th నోట్, 7th నోట్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ విధంగా మనం సి మైనర్ స్కేల్ ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. అలాగే వెస్ట్రన్ మ్యూజిక్ క్లాసికల్లో స్కేల్స్ ఉంటాయి. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో రాగాలు ఉంటాయి. స్కేల్కి రాగాల మధ్య డిఫరెంట్ ఏంటి అంటే కేవలం లాంగ్వేజ్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సా, రి, గా, మా, పా, ద, ని, సా. ఈ రెండు ఒకటే, లాంగ్వేజ్ మాత్రమే డిఫరెంట్. అలాగే స్కేల్లో కొన్నిసార్లు స్కేల్కి రిలేషన్ లేని నోట్స్ మళ్ళీ రిలేషన్ లేని నోట్స్ వస్తాయి. ఎందుకంటే లిరిక్స్ అంటే సాహిత్యం రూల్ అవుట్ చేస్తుంది. సాహిత్యంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అంటే భావోద్వేగాలని బట్టి, వాతావరణాన్ని బట్టి కొన్ని సెమీటోన్స్ మారుతుంటాయి. ఏ పాట అయినా కూడా మేజర్ స్కేల్ లేదా మైనర్ స్కేల్ మాత్రమే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మేజర్ స్కేల్ని ప్లే చేస్తున్నాను, వినండి. సా, రి, గా, మా, పా, ద, ని, సా. అలాగే మైనర్ స్కేల్ని ప్లే చేస్తున్నా, వినండి. సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఎఫ్ షార్ప్, సి. ఇది సి మైనర్ స్కేల్. ఇది మీకు ఎగ్జాంపుల్గా సి స్కేల్ అనే ఇచ్చాను. లాస్ట్ క్లాస్లో నేను చెప్పిన థియరీని చూసి అన్ని మేజర్ స్కేల్స్
అలాగే మైనర్ స్కేల్స్ని కూడా మీరే ఐడెంటిఫై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మనం టైమింగ్స్ గురించి నేర్చుకుందాం. టైమింగ్స్ అంటే తాళాలు, అలాగే కొన్ని కార్డ్స్ కూడా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు, లేకపోతే మాకు కాల్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ and please watching my video and share with your friends. Bye.